లచ్చిందేవికి ఓ లెక్కుంది. అవును, ఆంధ్రప్రదేశ్లో మహిళా అభ్యర్థుల దగ్గర ఉన్న పసిడి లెక్కలు తేలాయి. నామినేషన్ దాఖలులో భాగంగా అఫిడవిట్లో వారి ఇచ్చిన పసిడి లెక్కలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మహిళా అభ్యర్థుల కంటే పురుషుల దగ్గరే అధిక బంగారం ఉందంటే లచ్చిందేవి లెక్క ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తయింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. కొందరు అభ్యర్థుల దగ్గర కేజీల కొద్దీ బంగారం ఉండగా మరికొందరు గ్రాములకే పరిమితమయ్యారు. వైసీపీ కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర ఎంత బంగారం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కడప టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దగ్గర 6.5 కేజీల బంగారం ఉంది. డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అఫిడవిట్ లో బాగానే చూపించారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విషయానికి వద్దాం. పెనుగొండ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఉషశ్రీ దగ్గర 6.6 కేజీల బంగారం ఉంది. ఇక విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ దగ్గరకు వస్తే 3.5 కిలోలు పసిడి ఉంది. 19 కోట్ల వరకు కుటుంబ ఆస్తులు ఉన్నాయి. పసిడి 3.5 కిలోలుగా చూపించారు. అటు కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల దగ్గర 3.5 కోట్ల బంగారం ఉంది. అంటే 6 కేజీలకు పైగా బంగారం నగలున్నాయని అన్నారు. వీటితో పాటు 4.61 లక్షలు విలువ చేసే వజ్రాల ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్లో తెలిపారు. ఇక ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు బుట్ట రేణుక. ఆమె దగ్గర 2.3 కేజీల బంగారం ఉంది. అఫిడవిట్ ప్రకారం రేణుక ఆస్తులు 161 కోట్లు. అయితే బంగారం మాత్రం 2.3 కేజీలు ఉంది. టెక్కల నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తన దగ్గర సుమారు 2.5 కేజీల బంగారం ఉంది. అరకు లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత దగ్గర 2 కిలోల పసిడి ఉన్నట్లు తెలుస్తోంది. నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉమాబాల దగ్గర 2 కిలోల బంగారం ఉంది. అయితే మహిళా అభ్యర్థులను మించి బంగారం ఉన్న పురుష అభ్యర్థులు కొందరున్నారు. వారిలో మొదటి స్థానంలో ఉన్నది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్ దగ్గర మొత్తం 13 కిలోల బంగారం ఉంది. టెక్కలలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోటీ చేస్తున్న వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర 4.5 కిలోల పసిడి ఉంది. విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దంపతుల దగ్గర 11 కిలోల బంగారం ఉండగా దీని విలువ 10 కోట్ల పైనే. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వద్ద ఉన్నది 138 గ్రాముల బంగారమే అయినా ఆయన భార్య పేరిట 5 కేజీల 687 గ్రాముల బంగారం ఉంది. ఇక హిందూపురం టీడీపీ అభ్యర్థి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భార్య దగ్గర 3.5 కిలోల బంగారం ఉంది.